చూడగల దేవుడికి మనం మాట్లాడే ప్రభావం అని దేవుని యొక్క ఉన్నతమైన నామంలో ఉన్నాడు మన పక్కన మనకి కలదు తెలియజేస్తూ మనం చూసే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనం రుచి చేసే దేవుడు. తన యొక్క ప్రేమ చేత మనల్ని ఆ ఆ ప్రేమ మీద మన ప్రేమను మనకు చూపించి బలపరిచి నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవుని ప్రేమను మనం ఆయన ప్రేమ నుండి ఇది చెందేవారు. ఆయన ప్రేమతోనే మనం అందించే వారి జరగడానికి సహాయపడుతుంది. ఆయనకి దాని మహిమ ప్రభావం ఆయన ప్రేమ చొప్పున ఆయన దయ చొప్పున మనల్ని స్పందిస్తూ ఉన్నాడు. వెనుక మనలో ఏ మంచి లేదు, మనలో ఏ మంచి కూడా లేదు. మన అభిప్రాయాలు ముందు కూడా ఎక్కడికి అంటే దేవునికి ఆయస్కరంగానే ఉంటుంది. తర్వాత మన అభిప్రాయాలు అన్ని కూడా దేవునికి దుఃఖంగా ఉంటుంది. కానీ అయితే అటువంటి స్థితి నుండి మన జీవితాన్ని కరుణించారు. ఆయన యొక్క రోజున ఆయన మనకు చెప్పే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా దేవుడు మన జీవితంలో అనే కార్యాన్ని మనలో జరిగించిన దాకా పచ్చని ఒలివ మొక్కగా మనం బ్రతుకు ఉండాలంటే మన నియమంలో కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. పచ్చని ఒలివ మొక్కగా మనం బ్రతకాలి అంటే పచ్చని ఒలివ మొక్క వల్ల ఆయన మంది రావడంలో మనం గుర్తిల్లాలి అంటే మనం జ్ఞాపకం చేయబోతున్నట్టు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. వాక్యాలను ప్రతి విషయాన్ని కూడా మన ఇంటికి తీసుకొస్తూ జ్ఞాపకం చేస్తూ రోజు రోజు అదే ఈ రోజు కూడా ఆయన అందు మనం ఎదగాలి. ఉద్యోగ మొక్క వల్ల ఆయన అందు ఖర్జూర వృక్షం వల్ల పువ్వ వేయాలి అంటే మన బ్రతికి దేవుని ఎదుటిగా బ్రతకదో ఉన్నతమైన దేవుడు దేవుని మందిరాడైన దేవుని కొరకు ఎదిగే మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎదిగే చేస్తూ ఉన్నాడు. ఎదగాలి అంటే మొదట ఆ యొక్క మనిషి ఆ శక్తికి ఏముండాలి అంటే ఆశ ఉండాలి. దేవునికి మహిమ కలగలగాలి. నేను ఆయనలో ఎదగా ఆయన ఎందుకు నేను ఆనందించాను, ఆయన యొక్క ప్రేమను నేను అనుభవించాను, లేకపోతే ఆయన కృపను నేను అనుభవించాను అనే ఆశ ఆలోచన కొత్తగా ఆనందించడానికి ఆ విధంగానే దేవుడు మనల్ని ఆశకి చేసి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలగలగాక. ఆయన ఆశ మనసు దేవుని దినం ఆయన దేవునికి మహిమ కలగలగాక. ఆశ కలగలగాక. ఇంకొక మాట దేవుడు రోజున ఆశ చెప్పే సహోదరి ఆ ఆశ పుట్టిస్తూ ఉంటే ఆయనకి మంచిది. నేను ఆశ పుట్టిస్తున్నాను లేదంటే దానికి దేవుడు అసలు ఒప్పుకోడు. అంత మాత్రం కాకుండా మనుషులకి ఆయన అప్పగించి మంచి ఆశ పుట్టిస్తే ఆ ఆశలో దిగిపోతూ ఉంటారు. ఆశలను దిగిపోయి అది ఎక్కువ జీవితం దిగిపోతూ ఉంటుంది. సరే ఆలోచన చేయండి, ఏమేమి జరుగుతుందో ఆలోచన చేస్తున్నా బాగా అర్థమవుతుంది. ఈరోజున మనల్ని ఇష్టపడటానికి మనిషి ప్రేరేపించి ఆశ పెట్టింది. ఆ ఆశ రాష్ట్ర ఏం చేస్తూ ఉంటుంది, పరిగెత్తుతూ ఉంటాం. ఆ పరిగెత్తి ఆ ఆశ ఎక్కడ తీసుకొచ్చింది, దిగిపోవటానికి తీసుకెళ్తుంది. మనిషి యొక్క హృదయ ప్రవణ కలిగే ఆశని అని దేవుడు జ్ఞాపకం వచ్చింది. దేవుడే మనం ప్రేరేపి దేవుడి మాటలు వెనక ఆశను అంతేకాదు ఈ రోజున ఒక్కొక్క మనం దీనివల్ల మంచి వాస్తవం ఇచ్చాను. మీకు చెప్తూ ఉన్నాను.
ఈ ఆశ ఏం చేస్తూ ఉండడానికి చేసింది కదా కూడా అది అది ఎక్కడికి తీసుకెళ్ళింది, పోవటానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి దేవుడు ఎక్కిరావటానికి దేవుడే మన ఆలోచిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అదే ఆయన అమరుడిని దేవుడు విశ్వాసం చేస్తున్నది. ఆ ఆశతో పక్క ఎదగానికి ఆశతో ఎదగటానికి నాకు డ్రాయింగ్ కూడా చూపించాలని ఆశపడుతుంది. దేవుడు సహాయపడినగా మన జీవితాలు ఆయన ముందు చేయడానికి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ మొత్తం ఎదగటానికి కావాల్సిన అవసరం అన్నమాట. మొక్క ఎదగటానికి కావాల్సిన ఆ మొక్క ఎదగడానికి దానిలో ఆశ ఉండాలి. మనం పెట్టే మొక్కలకి అట్లాంటి కనపడుతూ ఉంటే చెప్తున్నా మనకి నేను కోసం ఎదుగుతాను, మీకు ఇస్తాను గట్టిగా రోజు రోజు కూడా ఆ శక్తి గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. శక్తి గురించి జ్ఞాపకం చేస్తుంది. జ్ఞాపకం చేసే దేవుడు మన గురించి ఏం చెప్తూ ఉన్నాడు. నన్ను అడిగిన ఆకులు వాడిపోవు అన్నాడు, వాడిపోవు అన్నాడు. వాడిపోకుండా ఎక్కడా ఉండాలి. మరి ఈ వెంటనే చెప్పి ఎక్కడ చూద్దాం మనం అంటే మన బ్రతుకులోని దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామం మహిమార్థంగా మన బ్రతుకులోని కనపడాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ కనబడి చేసేవారికి ఆయన మాట దేవునికి కనబడాలి. ఆయన మాట మనం ఎదగాలని ఆశ పుట్టింది. ఎదగాలని ఆశ లేనప్పుడు ఆ మొక్క ఏం అవుతుందంటే అంతవరకు ఆగిపోతుంది. ఆగిపోయేదాన్ని మనం సాగరించి అది సాగిరాదు. ఆగిపోయేది ఏమైపోతుంది, అక్కడికి మొదటి మారిపోయింది. లేకపోతే అక్కడి నుండి వాలిపోవటం మొదలుపెట్టింది. చూడండి, మామూలుగా మనం విషయం అది అక్కడి నుండి కిందకి దిగిపోవటం మొదలు. ఈ రోజున మన బ్రతుకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది. వివిధ వారిగా దానికి చూసుకున్నట్టు దేవుని యొక్క వార్తలు రాయబడుతుంది. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 11వ వచనం. దేవునికి మహిమ కలుగునగాక. నీతిమంతులు అర్జున వృక్షం వలె మూగవేయుదురు. దేవునికి మహిమ కలుగునగాక. లెబానోను మీద దేవదార వలె వారు పెరుగుదురు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మందిరం తన ఆటపడి వారు తమ దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని జ్ఞాపకం చేసుకుని ఆ కృపతో మనం బ్రతకడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరములో అద్భుత వృక్షమని, దేవుని మందిరములో ఒలివ చెట్టువని మన బ్రతుకులో ఉండటానికి మనకి మనకి ఏం పనులు చేస్తున్నారంటే ఆశను పుట్టిస్తూ ఉన్నాడు. దేవునికి మన దాకా ఆశ చేస్తున్న దేవుడికి మనం ఏం చేయాలి? ఆశను కలిగించిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు మనం చెల్లించాలి. మీలో జరుగుతున్న కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటావు. ఆ చెల్లించే దాన్ని బట్టి ఈ చెట్టుగా దేవుని మందిరంలో పక్షులు మొక్క వల్ల కలుగునగా అని మంచి మనిషితో మాట్లాడదు. చెల్లించినప్పుడు నీతి వంతులు సజీవ వృక్షం వల్ల పోగవేదురు. నీతి వంతులు సజీవ వృక్షం లాగా పోగవేస్తారు. సజీవ వృక్షం అది పైకి పోతే అదేవిధంగా ఈరోజు మన జీవితంలో కూడా ఆశ ఈ ఆశ ద్వారా
మనలోకి ఏమవుతుంది? అవును, దేవునికి మహిమ కలుగునగాక. ఇంకేంటి ఏం చేస్తుంది? ఎదుగుతూ ఉండాలి, దేవునికి మహిమ కలుగునగాక. అవును, జ్ఞాపకం చేసుకో. అభ్యుడు వస్తామని నీతి మంతులు, నీతి మంతులు అని మనం ఎట్లా చెప్పగలుగుతామంటే దేవుడు చేస్తున్న క్రియను బట్టి దేవుని వెతికితే దేవుని కలగాలని వెంబడిస్తూ దేవుని అనుసరిస్తూ ఉన్న కొలది మనలో ఉన్న ఆ ఆ చెడుని, ఆ పాపమును, లేకపోతే దేవునికి ఆయస్కరమైన దాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్న వాక్యం చేత అడుగుతూ ఎదురైతే ఆ విధంగా శుద్ధి చేయబడుతున్నాం. అప్పుడు ఏమంటారు? నీతి మంతులుగా చేర్చబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఈ కార్యం మనకు ఎప్పుడు కావాలి అంటే ప్రతిరోజు కావాలి, అనుమతి కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. కావాలి కనుక దేవునికి కనుగొనప్పుడు మన ఆశ ఆ విధంగా మంగళవారం వెళ్ళాం, బుధవారం వద్దు, లేదా గురువారం వద్దు, శుక్రవారం వద్దు అన్నది కాదు. కానీ దేవుడు సమయం ఇచ్చిన పనులు ఏముండగా ఎదుగుతున్న పనులు ఏమవుతూ ఉన్నారంటే నీతి మంత్రులుగా నేను ఎప్పుడైతే వాక్యాన్ని సరి చేసుకుంటున్నామో అప్పుడు నీలో ఉన్న పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నీలో ఉన్న ఆ దేవుని కదా కరుడు హృదయం అనేది కరిగిపోతూ ఉంటుంది. మనం దేవుళ్ళకి దేవునికి మంచి కలుగునగాక. ఆ రోజుగా మన మనకు ఆయన ఏం చేసుకోవాలంటే ఆశను పుట్టించుకోవాలి. ఆశను పుట్టించి జ్ఞాపకం చేసుకుని మనం చెప్పుకున్న సంగతులు ఏంటంటే నీకు మంచి సద్గుణం వస్తుకోవాలి నన్ను అడిగిన నీకు మంత్రులు సద్గుణ మొత్తం వస్తారు కదా. ఆ నీతి మంత్రులు ఎక్కడున్నారు? ఆ నీతి మంత్రులు ఎవరు? ఆ నీతి మంత్రులు ఏ విధంగా చెప్పాలంటే ఆ నీతి దేవుని యొక్క వాక్యం చేత దేవుని యొక్క వాక్యం చేత కనగబడ దేవుని యొక్క రక్తం చేత కనగబడ దేవునికి మహిమ కలగలగాక. దేవుని యొక్క ఆత్మ చేత ఒప్పింప ఈ ముగ్గురు కూడా చేస్తూ ఉన్నారని అనుకుంటూ ఈ ముగ్గురు ద్వారా కూడా ఏం జరగాలి? నీతి మంతులుగా తీర్చబడాలి అంటే దాంట్లో రాయబడుతుంది. ఏసు రక్తం పాపం మోసించి నీతి మంతులుగా తీరుస్తూ ఉంది. తర్వాత దేవుని యొక్క వాక్యం మనల్ని అంతపరిచి పవిత్రంగా నీతి మంతులుగా చేస్తుంది. తర్వాత దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధ నీతి మంతులుగా తీరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారంటే ఆయన మందిర ఆవరణం. ఈ ముగ్గురు కూడా ఆయన క్రియలను జరిగిస్తూ మనల్ని వృద్ధి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ముగ్గురు కలిగి ఉన్నదాన్ని దేవుడు కోరుకుంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ముగ్గురు కలిగి ఉన్న చోటని బ్రతకటని దేవుడు కోరుకుంటుంది. ఆ ముగ్గురు కలిగి ఉన్నది. ఆ ముగ్గురు లేకపోతే మన జీవితంలో కొరత ఉండిపోతుంది, కొద్ది ఉండిపోతుంది. ఇంకా అర్థమైతే దేవుడి కొరత ఎందుకుంటుంది, కొద్ది ఎందుకుంటుంది. కొరత అంటే మన ఇంట్లో బియ్యం లేక, మన ఇంట్లో నూనె లేక, ఉప్పు లేక, ఉప్పు లేకపోతే కొరత. ఆత్మీయ జీవితంలో కొరత, ఆత్మీయ జీవితంలో అక్కర్లేకపోతాం. ఈ అక్కడి తీర్చే వారిగా ముగ్గురు కూడా చేస్తూ ఉంటే వారి క్రియ జరిగింది. వాక్యాన్ని వినిపించి ఆయన హృదయాన్ని శుద్ధి చేస్తూ వాక్యాన్ని వినిపించి మీ హృదయము దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేశ రక్తమే ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది, విమోచిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. విమోచిస్తూ ఉంది. అదే సమయంలో ప్రతి దాచుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే దాంట్లో రాయబడుతుంది. ఆయన కూడా మన ఆత్మ దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఒప్పింపజేసి మనల్ని నీతి మధ్యలో కలుగునగాక. ఈ ముగ్గురు నీకు ఏ జరగకపోకుండా ఉంటే, నీ యొక్క ఏ జరగకపోకుండా ఉంటే నీ జీవితం ఏదంటే పరిచయం పరిశుద్ధాత్మని ఒప్పించాలి, ఒప్పింపు చేయాలి. ఒప్పుదల రాకలేదు, నువ్వు ఒప్పుకోవట్లేదు. అప్పుడు నీతి మంతులు అవుతావంటే నీతి మంతులు దేవునికి మంచి పరిస్థితి. అందుకొరకు దేవుని సన్నిధికి వచ్చి మనల్ని ఏకీకరిస్తుంది.
పనులు ఎప్పుడు జరుగుతుంది. ఈ క్రియ జరగకోకుండా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్తే దాన్ని ఏమంటారు? ఇతను జరిగినట్లుగా దేవుడు నీకు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని మనలో జరిగిస్తున్నాను. లాగాను లాగాను మన ముందట మన కనులు ఆయన జరిగి మన ఉనికి ఆయన దీవిస్తున్నాం. దేవునికి మంచి కలుగునే నీటి మంత్రులు ఎవరో వాళ్ళంటే అర్జున వృక్షం లాగా ఎదుగుతారంట అని మనం చెప్పుకుని దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటుంది. నీలోనే జరగాలి. ఇది నీతి మంత్రులు చేర్చబడాలి. తీర్చబడితే నువ్వు నీతి మంత్రాలుగా నువ్వు మారుతుంటే నీవే సర్జరీ లేదు లేదా? మంచి దేవుడుగా మంచి దగ్గర తండ్రిగా తన మంది మార్పు మనం నడిపిస్తూ వాళ్ళకు వాళ్ళకి వచ్చే తలది మనకు ఏమేమి తలపడను మనలో ఆలోచన పుట్టాలి. ఆ మేతకు వాళ్ళు నేను బలం పొందుకుంటున్నాను, లేకపోతే మనం ఏదైనా ఒక టానిక్ తీసుకుంటున్నాం, తాగుతుంటే బలం వస్తుంది. బలం వస్తుందని ఇచ్చేది వెళ్తూ ఉంటాం. ఆయన డాక్టర్ గారు ఒకటి ఇస్తే ఇంకొకసారి ఇస్తున్నాం. ఈ రోజు నా పరమ వైద్యుడిగా ఆ విద్యుత్ మాటలంటే మనకు బలాన్ని చేకూరుస్తాం. దేవుడికి మహిమకరమైన బలం ఇస్తే మనది ఇంకా మనం ఏం చేయాలి? ఆ బలవంతుడి సహాయం కోరుకో. ఆ బలవంతుడి సహాయం కోరుకో. బలపరిచే దేవుని సహాయం కోరుకో. దేవునికి మహిమకరమైన అందుకే పరిశుద్ధ వాక్యాలు చేస్తే పరమగీతాల గంగా ముందు చెప్తూ వచ్చాను. దేవుడికి మీ మందను ఎక్కడ నేర్చుకున్నాం? దేవుడికి మహిమ కలుగునే దాచి ఆ మంద జాగా ఎక్కడ ఎక్కడ భావం అని అడుగుతుంది. దేవుడి నామ మహిమర్దంగా ఆయన బతికేసి అయ్యా మనకు తోడుగా ఉంది. ఆయన చేత దేవునికి మహిమ కలుగునే దాకా ఏమి యొక్క లేఖనాల్లో రాయబడి చేస్తున్నారు. నీతి మంతులు మా అమ్మమ్మ నీతి మంత్రాలు, లేకపోతే మా నాన్నమ్మ నీతి మంతురాలు అని వారికి మనం చెప్తుంది. మనము అనింటి మంతులే కానీ తొమ్మిది మంతులే కానీ మనం ఆయన మందిరంలో వద్దుతామా? వద్దు. మన చదువు మనం ఏం చెప్తాం? అబద్ధ సాక్షి చెప్తాం. అబద్ధ సాక్షి చెప్తాం. అబద్ధ సాక్షులుగా మనం దేవుడు నన్ను జీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అబద్ధత లోతుగా మన హృదయాన్ని చరిత్ర దేవుడు మనసు జనమని దేవుడు ఆయన కృపను అనుభవించాలి. నానమ్మో మనకి నీతి మంత్రులుగా కనపడ్డారు. నీతి మంత్రులుగా కనపడి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వారు పాపాన్ని విసర్జిస్తూ చెడుని విసర్జిస్తూ దేవుని ప్రేమించి దేవుని మార్గంలో వారు నడుచుకుంటూ దేవుని కృపను అనుభవిస్తూ నీతి మంత్రులుగా చేర్చబడుతున్నారు. చెప్తాం మన మాటల్లో చాలా నీతి మంత్రులు, చాలా నీతి అన్ని జ్ఞాపకం చేస్తాం. వాళ్ళ నీతి మంత్రులు, వీళ్ళ నీతి మంత్రులు అని నువ్వు చెప్పుకుంటూ నీలో ఏం జరగాలో, నువ్వు ఆయన కొరకు ఎదగాలని దిగులో ఏం జరగాలో అర్థం కాని స్థితిలో మనం బ్రతుకుంటూ ఉంటుందా జ్ఞాపకం చేసి మన బలపరుస్తాం. జ్ఞాపకం చేసి బలపరుస్తాం. ఈ విధంగా మనం చేర్చబడకపోతే నీతి మంత్రులు కాలేము. వాక్యము నీతి మంత్రులుగా జరుగుతుంది. వాక్యము నీతి మంత్రులుగా జరుగుతుంది. పరిశుద్ధాత్మ నీతి మంత్రులుగా జరుగుతుంది. ఈ విధంగా వారి చేత విధంగా మనలో జరగచ్చు. మనమే శ్రమపడుతూ ఏమంటామంటే ఎదుగుతూ ఉన్నాం, వర్ధిల్లుతూ ఉన్నాం అని అబద్ధపు సాక్షులు ఇస్తున్నాం. అలా చెప్తున్నాడు ప్రభు. నీతి
సూర్యుడు ఉదయించి సూర్యుడు తలవెక్కన మీదలో ఆరోగ్యకరమైన భోజనం చేసి దేవుని సుఖములు నడిపిస్తున్నారు. దేవునికి మంచి కలుగులగాక. ఆ కృషి ధన్యులను ఆ కృషి చేత ధన్యులుగా ప్రకటన దేవునికి మంచి కలుగులగాక. ప్రతి వారిని మనకున్నటానికి చెప్తూ ఉన్నాడు. ఈ మొక్కలు ఏముండాలంటే ఆశలు నేను కనిపెట్టుకో వాసనలు నేను ఆ వాసన కోరికలోకి రామని మనం ఎవరు తర్వాత చేసుకోవడానికి వాసన కదా చెప్తారు. ఏసుప్రభుని వారికి ఇచ్చిన ఆయన వాక్యమైన చెప్పాల్సి సంపూర్ణ మీరు నన్ను పోలి నడుచుకోండి నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పిన దేవుడు వాక్యమైన దేవుడు. ఆ వాక్యాన్ని పోలి నడుచుకో. వాక్యం ఏం చేస్తూ ఉందంటే మన రోజులని స్థితి చేస్తుంది. ఎందుకు స్థితి చేస్తూ ఉంది? వాక్యాన్ని అనుసరిస్తాం. భక్తుల జీవితంలో చేస్తే దావిది భక్తుడు నా హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరిచి నిక్షేపంగా కడుగు అని అంటూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం చేత తను కడుక్కోవాలని, దేవుని యొక్క వాక్యం చేత శుద్ధి కావాలని కోరుకుంటూ ఆ వాక్యం ద్వారా నేను మళ్ళీ మంచి ఉండడానికి ఈ వాక్యాన్ని అనుభవిస్తూ దేవునికి మహిమ కలగదు. ఈ వాక్యం కనుక ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా నాలో నాకు అత్యంత గొప్ప అన్నిటి గొప్ప దేవునికి మహిమ కలగదు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. వాక్యాన్ని వింటూ ఉంటాం. మన మీద మనకు అత్యధిక ముఖ్యంగా దాన్ని ఏమన్నారంటే కొనేసి అత్యంత పుట్టినప్పుడు నువ్వు నీటిని విడిచిపెడతావు. మన నీటిని విడిచిపెడతావు. దేవుని దేశం ఎదుగుతున్నావు. దేవునికి మహిమ కలగలగా అప్పులు చేసుకుంటావు. ఆయన నీటిని విడిచిపెట్టి దేవుని నీటిని విడిస్తూ ఉన్నాడు కనుక ఆయన ఏం జరుగుతుంది? ఆయన మీద తన తాను తెలుసుకుని అర్థం చేసుకుని తన తాను తెలుసుకుని గ్రహించుకుంటూ వాస్తవం ఈ విధంగా చెప్తాను. నా విధంగా ఆ పోలికలకు నేను రావాలని దేవుని సహాయం కోరుకుంటూ ఉంటాను. ఈ వాక్యం ఆలోచిస్తుంది. ఈ వాక్యం చేత మరి దేవునికి మనం కలగలగా ఎన్ని మాటలు ఒక్కడు రాదు. దేవునికి మనం కలగలగా ఈరోజు మన ఆత్మీయతని అభివృద్ధి చెందడానికి దేవుని ప్రతిరంభం మనం పొందుకోవటానికి దేవుడి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని మాటలో దేవుని మందిరంలో నిలువ మొక్కలాగా దేవుని మందిరంలో అద్భుత వ్యక్తంలాగా ఆ ఎన్ని ఎక్కడ వర్ధిల్లుతోనంటే ఆయన మందిరావరణలోనే వర్ధిల్లుతాం. దేవుడికి కలగనగాక వర్ధిల్లుతూ మళ్ళా చెప్తూ నడిపారు. ఈ మాటలు చెప్తూ మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ నీడలో మనం బ్రతకాలి, ఏ నీడలో మనం బ్రతకాలి అంటే ఏసయ్య నీడలోనే మనం బ్రతకాలి. ఏసయ్య నీడ వాక్యమై కలగలగాక. వాక్యమైనది దేవుని దగ్గర దేవునికి కలగలగాక. ఏసయ్యలో ఉన్నది పరిశుద్ధమైన రక్తం దేవునికి మహిమ కలగలగాక. ఆ రక్తం నీడలోనే మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలగలగాక. ఏసయ్యలో ఉన్నది దేవునికి మహిమ కలగలగాక. దేవుని వాక్యం చేసుకోవచ్చు. దేవుని నుండి వాసనతో బ్రతకడానికి సంగతులన్నీ కూడా మనకు జ్ఞాపకం వచ్చినటువంటి మనం దేవుని ఎదుటి నిలబడటానికి సత్యవంతులు నీతివంతులు అద్భుతమైన పోవలేదు అని చెప్తున్నారు.
నీతిమంతులుగా మనం బ్రతకాలి. నీతిమంతులుగా బ్రతికించేది ఎవరు అంటే అమ్మ పోలిక కాదు, నానమ్మ పోలిక కాదు, లేకపోతే మన యొక్క పుట్టాత పోలిక కాదు. దేవుని మహిమ కలుగు. దేవుని పోలిక ఆయన ఆత్మైన దేవుడిగా ఉన్నాడు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తంగా, ఆయన ఆత్మ పవిత్రమైన ఆత్మ. దేవుని మహిమ కలుగు. దేవుని కృప నిన్ను నన్ను గడిచింది. అల్లాహ్ మనుషుల పోలికను అనుసరించి మనం నడిచే వరంగా కాక దేవుని పోలికను నడవటానికి ఆ పోలికను అనుసరించి నడవటానికి మనలో ఏముండాలంటున్నాడు? ఆత్మంగా ఆశ చెప్పింది కదా దేవుడు. చెప్పిందని బట్టి ఇప్పుడు మనలోకి ఏం రావాలి? ఆశ పుట్టాలి. ఆశ పుట్టాలి. ఆశ పుట్టిందని ఆశ పుట్టిన రీతిగా ఏం చేసుకుంటాడు? వద్దులింపజేస్తూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ మనకు ఎన్నెన్నో ఆశ తప్పదు. ఆశ మనకు ఆశ ఎక్కడున్నా మనకు వచ్చిందంటే మన ఆశకి ఇప్పుడు దేవుని ఆశకి ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉంది. నా పిల్లలు ఏదో కానీ దేవుని ఆశ మనకెన్ని ఆశలు, మనకెన్నో ఆశలు పెడుతూ అది కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానయ్యా అని దేవుని పెట్టి ప్రార్థన చేస్తూ అలా చెప్తూ నడుస్తాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మీరు ఆశ తీస్తూ ఉన్నాడైనా ఆశ పడుతున్న కలిగి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన తృప్తిపరుస్తూ ఆయన మార్గంలో నడిపిస్తూ దేవునికి మహిమ కలుగుతాక ఆయన వెంట సాగిపోతాను కదా ప్రతిదీ దేవునికి మహిమ కలుగుతాక ఇంకా దూరం వచ్చిన వాళ్ళు వేయటానికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? మంచి మంత్రులు ఈ విధంగా ఉంటారని చెప్తున్నారు దేవుడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? చెప్పిన సంగతిని మర్చిపోవాలని చెప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకుని చెప్పిన సంగతిని దేవుల్లో మనం ఎదగాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని కృపను కోరుకోవాలి. కృపను మనం బలపరిచి నడిపించేదిగా దేవునికి మనం కలగలగా కుటుంబంలో గమనించినప్పుడు భక్తులు దావీదుకుంటారంటే నేను ఆయన మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటారు. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మాట్లాడతాడు. మరి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. రెండు చెట్లు చెప్తున్నాను. ఒకటి నీతిమంతులు ఈ విధంగా ఉంటారు అన్నారు. నీతిమంతులు ఈ విధంగా ఉంటారు. నీతిమంతుడిగా ఇప్పుడు దేవుడు దావీదు గురించి సాక్షి చెప్తూ దేవునికి మహిమ కలుగునగా దావీదు అంటారు. ప్రార్థించుడి దేవునికి మహిమ కలుగునదాకా ఆమెకి ఏం చెప్తున్నది? నేనైతే ఎవరు సహాయం కోరుతున్నాడు? ఆయన పోలీసులో బ్రతక, ఆయన నామ మహిమార్థంగా బ్రతక, ఆయన సహాయం కోరుకుని వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలె ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. నిత్యము దేవుని చెప్పండి అందుక ఉంచుతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కృప ఏం చేస్తుంది? భక్తుల్ని బలపడుతుంది కనుక నేను నిత్యము కూడా
ఆ కృప నుంచి నన్ను ఆ కృప ఏం చేస్తుంది వచ్చేటువంటి దేవునికి మనం భక్తులారా అలా జరుగుతున్నాడు మన దేవుడు దేవుని ఏ విధంగా భక్తిలో మన జీవితాన్ని శ్రమతో బ్రతకడానికి కానీ ఇష్టపడలేదు కానీ మన జీవితాన్ని దేవుని కొరకు నమ్మదగిన వరంగా దేవుని కొరకు మనల్ని మనం పరిశీలించలేదు దేవుని నీతిని గురించి గడిచే వరంగా అందుకనికి దేవుని మాట చెప్తాం దేవుని అంటే అలాగంటే దేవుని నీతి మంత్రులు మనం ముందు చేస్తూ ఆయన మందిరావరణలో విలువ మొక్క వల్ల బ్రతుకుటకు ఆయన సహాయం తెలుసుకున్నాడు కనుక నువ్వేం చేయాలంటే మొదటి ఆశపడి దేవునికి మహిమ కలుగును ఆశపడి ఎప్పుడైతే ఆ ఆశపడిలో అప్పుడు ఏం చేస్తున్నది నీతి మంత్రులుగా బొమ్మ వేసేటట్లుగా కర్పూర వృక్షం వల్ల లభవనాలు పర్వతం దేవదారు దేవునికి మహిమ కలగదు అదే వ్యక్తులు ఆ కృపను అనుభవిస్తూ ఆ నమ్మకం కృపను అనుభవిస్తూ ఏమంటున్నాడు రక్షణ విలువ పక్కలాగా దేవునికి మహిమ కలగదు క్షణమైన దేవుడిగా గొప్ప దేవుడు నీ ఎట్లా నీ బ్రతుకును మార్చుకోవాలో నీ ఎట్లా దేవుణ్ణి ఎత్తి రావాలో ఎదిగి రావాలో చెప్తూ ఈ జీవితాన్ని మనం కోరుకోదగిందా కాదు ఖచ్చితంగా కోరుకోదండి ఖచ్చితంగా కోరుకోదండి అందుకే తగిన వరకు మాట నా కుమార్తెలు కీర్తన గ్రంథం 144 అధ్యాయం 144 అధ్యాయము 12వ వచనం దేవునికి మహిమ కనుగొనగాక మా కుమారుడు తమ యవన కాలం మంది ఎదిగిన మొక్కల వల్ల ఉన్నారు దేవుని కనుగొనగాక దేవుని ఇప్పుడు ఏం చేసుకోండి ఆశపడే కలదు యవన కాలంలో ఎదిగిన మొక్కల్లాగా ఉన్నాం యవన కాలంలో ఎదిగిన మా కుమారులు తమ యవన కాలం మంది ఎదిగిన మొక్క వల్ల ఉన్నారు మంచి దేవుడుగా ఆయన కృప మనకు అనుగ్రహిస్తూ ఆ కృపను మన పొందటానికి యవన కాలము అంటే యవన కాలంలో ఆ కుమార్తె కానీ ఆ కుమారుడు కానీ దేని కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారంటే యవన వయసు వచ్చిన తర్వాత బిడ్డలకు వయసు వచ్చిందని యవన వయసు వచ్చిన తర్వాత బిడ్డలను ఒక ఇంటి వారం చేద్దామని తల్లిదండ్రుల మీద ఆశపడేవారుగా ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎదిగిన మొక్కల్లాగా ఉండాలంటే అంటే వాళ్ళకి ఏమి వచ్చిందంటే వారికి వయసు వచ్చి దేవుడికి మహిమ కలగనగా మంచి దేవుడుగా దేవుని కృపను పొందుతూ దేవుని మార్పులలో వర్తించడానికి మాకు కష్టమైన తెలివిలో కలదు ఆ తెలివి తీవ్రాలు అంటున్నాడు వయసు రాదు ఇక్కడ చూస్తే వయసు వచ్చిన వారిగా ఉన్నారు వయసు వచ్చిన స్థితి మనం కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడతాం ఎక్కువ చూసే ప్రాయం వచ్చిన ఇష్టపడతాడు దేవునికి మంచి కలగలగాక ఆ రీతిలో మనం బ్రతకడానికి దేవుడు అనుకృతి చేత మనకు సహాయం చేస్తున్నాం ఆ కృపను మనం ఏం చేయాలంటే నిత్యము నమ్ముకోవాలి
మహిమ కలుగునగాక. ఆ కృపను రోజు దేవుని ఇంటికి వచ్చి దేవుని మాట వింటూ ఉండమంటే దేవుని కృప నాకు సహాయం చేసి దేవుని కృప నన్ను బలపరిచి ఆ కృపను నమ్ముకో దేవునికి మహిమ కలుగునగాక. ఆ కృప నమ్ముతూ ఆ కృప ఏం చేస్తుంది? వద్దు ఆ కృప వద్దు బుద్ధి చేస్తూ దేవునికి మహిమ కలుగునగాక. కృప పొరుగు కాలం అండి, పొరుగు కాలం అండి, కృపను మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఏంట అప్పుడే మనము కృపను గురించి దేవుని చూపిస్తాం, ధ్యానం చేసుకోవాలి, ఆరాధిస్తాం, కృప చేసుకోవాలి. అందుకే ఆ కృప నుండి నమ్మిక ఉంటున్న భక్తులను దావీదుకు కూడా దేవుని చూపిస్తున్నాం. దేవుడికి మహిమ కలగలగా వల్ల చెప్తే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కొక్కరు మళ్ళీ మీరు వస్తే ఎవరైనా నమ్ముకుంటూ రావాలి. దేవుని కృపను దేవునికి మహిమ కలగలగా కృపను అనుసరిస్తూ కృపను నమ్ముకో, ఆ కృపను నమ్ముకో. ఆ కృప నాకు సహాయం చేస్తుంది, నన్ను తెలుసుకుంది, ఆ కృప నాకు తోడుంది అని కృపను నమ్ముకుని జాగ్రత్త కలిగి చేసుకోవాలిగా మనము తన దేవుడికి మహిమ కలగలగా. దేవుడి యొక్క సత్యంతో అసలు మన వెనుకలు తీసుకొచ్చి ఆయన క్రమంగా మనకు పెట్టుకోవాలి. నువ్వు పెద్దగానే ఉంటే, నువ్వు మొదలు వెయ్యాలి అంటే నీతి మంతులు కావాలి. నీతి మంతులు చేసేది ఎవరంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి వాక్యము, కుమారుని రక్తము పరిశుద్ధపరిచేది, పరిశుద్ధాత్ముడు పాపాన్ని గుర్తింపజేస్తుంది. ఈ ముగ్గురు కలిగిన ఉదాహరణను మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా ఒక ముందు తనకి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. ఆ కృప ఉంది నమ్ముతూ ఆ కృప ద్వారా మనం దేవుని మందిరంలో మొక్కని ఉండుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన సంగతి మనకు జ్ఞాపకం చేసి ఈ శ్రేష్టమైన సంగతుల కొరకు మనం ఆయన చూసే దేవుడు ఆ శ్రేష్టమైన సంగతుల్లో మనం చూసేవారిగా మనకేముండాలని చెప్పారుగా తిరగాల దేవునికి మధ్య కలగలగా నిరీక్షణ ఉండాలి. ఆశ మనలో ఉన్నటువంటి నిరీక్షణ కూడా ఉండాలి, దూరదృష్టి ఉండాలి. ఆ విధంగా పంచిపోతూ ఉండాలి అని చూసే వారిగా మనం ఆ విధంగా నన్ను పోతున్నాడు అని చూసే వారిగా మనం ఎక్కడ కనపడుతుంది అని చెప్పాడండి. నేను మాట్లాడి ఈ మనోనేత్రాలు కనపడుతుంది. దేవునికి మహిమ కలగదు. ఆ విధంగా ఆ దేవుడు ఆయన జీవించడానికి దేవునికి మహిమ కలగదు. మరి ఆయన చెప్పింది ప్రతిదీ కూడా ఇట్లా ఉంది ఉద్దేశిస్తున్నాడన్న ఆశ అనేది మాలో ఉంటాం. రాస్తూ ఏదో సబ్జెక్ట్ రాసుకుంటున్నాం, లేకపోతే ఏదైనా లెటర్ రాసుకుంటున్నాం, ఇంకేమైనా చేస్తూ ఉన్నాం. చేసేటప్పుడు కొంచెం మాట ఏం చేస్తూ ఉంటాను తెలుసుకున్నారు గుర్తించలేదండి. మన హృదయంలో దాచుకోవాల్సిన వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ద్వారా దేవుడు మనల్ని జీవి బలపరుస్తాడు. ఆ జీవించే మాటలో మన దగ్గర త్యాగం అన్నారు. మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఆయనలో బహుగా దేవుడికి మహిమ కలుగునగాక.
ఎందుకంటే మనము ఆ దేవుడికి ఒక కొటేషన్ లాగా వల్ల తెచ్చుకోకపోతే మనం ఏం చేస్తాం రేపు అది ఉండదు మనం అది ఉండదు మనం అందుకే ఆయన మన హృదయానికి నాటేటట్లుగా తీసుకొచ్చి ఆయన మనకు జ్ఞాపకం చేసుకొచ్చే దేవుడు మహిమ కలుగునుగా. ఈరోజు దేని గురించి దేని గురించి ఇవన్నీ కూడా మనలో ఏమై ఉండాలి, ముఖ్యమది ఉండాలి, మనలో ఉండాలి. ఆ విధంగా మనలో లేదంటే మనం ఏం చేస్తాం, ఆశపడేది మర్చిపోతాం. వాళ్ళ దగ్గర దేశాల్లో దేవుడికి దృష్టి లేదనుకో మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పండి జనం లేదనుకుంటాం. మనం దేవునికి మహిమ కలగలుగా ఏమి మన బ్రతుకు ఆయన మాటని ఏమైనాయంటే గొప్ప నిధులైన దేవునికి మహిమ కలగలుగా రహస్యం అంటూ రాయబడిన నిధులయ్యాం దేవునికి కలగలుగా. ఒకసారి నలభై 5వ అధ్యాయము 45వ అధ్యాయము 3వ వచనం చదువు. అంధకార స్థలములను ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన స్థలములు నియమించగలను దేవునికి మహిమ కలుగునుగాక. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు నియమిస్తాను. ఈ మాట నిజంగా మన మనసులో ఉంటే ఒక గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆ శక్తిని ఆశలో ఉండాలి. ఆశ ఉన్నప్పుడు ఎదుగుతాము, ఆశ ఉన్నప్పుడు మన మందిరంలో వర్తిల్లుతాము. ఆశ లేదనుకో మనం ఏం చేద్దాం, క్రిస్మస్ పండుగ వద్దాం, మళ్ళీ జనవరి పండుగ వద్దాం, మళ్ళీ మళ్ళీపోతాం, మళ్ళీ క్రిస్మస్ వద్దాం. ఆశ లేదు. మా చిన్నప్పుడు అంతే ఉన్నాం. ఇప్పుడు దంసాడికి వెళ్ళేవాడిని ప్రార్థన వెళ్ళిపోతున్నాం. క్రిస్మస్ పండుగ రోజు వెళ్తే కోసం పండుగ రోజు ఎందుకని జీవితంలో ఏం లేదు. దాచబడిన నిధులు మీకు ఇస్తాను చెప్పారు. చెప్పిన మాట ఆయన మర్చిపోయాను. మరొక అంధకార స్థలములను ఉంచిన నిధులను రహస్య స్థలములను అరుదైన ధనంలో సూచించదను. ఇంత గొప్ప వాటిని మనకి ఇచ్చిన దేవుని దగ్గర మనం ఎట్లా బ్రతకాలి, దేవుని దగ్గర మనం ఎట్లా బ్రతకాలి, దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకి ప్రత్యేకించగలిగి ప్రత్యేకతకు లేని వారిగా దేవునికి మహిమ కలుగునుగా. కృతజ్ఞత కలిగి మనం చదివితే దేవుడు మనల్ని సంతోషిస్తాం. కృతజ్ఞత లేని వారిని దేవుడు కనుక కృతజ్ఞత కలిగి వాడట. అలాగే చదువు మనం జ్ఞాపకం చేస్తాం. రహస్య స్థలం నుంచి రాయబడి ఇది అనగానే మనం ఏమనుకుంటాం, వారి రహస్య స్థలంలో నిధి అనగానే మాకు ఏదో ఏ బంగారం ఇచ్చేస్తారు. లేకపోతే ఎక్కడో రాయబడి కట్టి ఉండేది పడతాయి కానీ అన్ని దేవుడికి ఆ రహస్య స్థలంలో ఉన్నాను ఏది చేత వాళ్ళని పోషించే దేవుడిగా వాళ్ళని బలపరుస్తాను. ఇప్పుడు నేను ఆ వారిని
ఆ భాగ్యము గొప్ప. ఈ మాట కూడా దేవుని జ్ఞాపకం చేయాలి. ఇస్రాయేలు ఈ భాగ్యం అంతా గొప్పరు అన్నారు. ఎందుకు కదా మాట ఎవరితో చెప్పారు ఆ మాట? గొప్ప పేరు పెట్టి ఆ ఇతరులు ఏం చేస్తున్నాడు? అందరి స్థలంలో దాయబడి రహస్య స్థలంలో దాచేసి మనమును అనుగ్రహించారు. దేవునికి మనం కలిగిన ప్రభుత్వ విశ్వాసంతో మనం బతికి బ్రతికించడానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. బ్రతికించడానికి జ్ఞాపకం చేస్తుంది. కొన్ని దినాల ముందు దేవుని యొక్క వాక్యం చేత దేవుడు మనకు రాస్తాడు. కొన్ని మాసాల గడుపు, సంవత్సరాల గడుపు మాట్లాడు ఏమని మాట్లాడేదంటే, ఏదో నువ్వు ఆకాశానికి ఎక్కిపోయి అక్కడ భూమి కట్టుకొని అక్కడి నుంచి నేను పడవేస్తాను. ఇస్రాయేలు సరిహద్దుల్లో దేవుడైన దేవుడు అక్కడికి రావాలి. నువ్వు దేవుడు నువ్వు ఆకాశానికి ఎక్కిపోయి అక్కడ భూమి కట్టుకొని దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ మాటలు చెప్పాడు దేవుడు. మరి అన్నీ మన భయం పుట్టిందా? ఆయన సాధన నేను బయటకు ఆయన మాటలు ఆయన జరిగిస్తూ మాట పడుతుంది. వాళ్ళ సిద్ధం మొదటి అధ్యాయం 3వ అధ్యాయం చదువుదాం. వారి పట్టుకొనను నేను వాటిని కింద పడదోయదును. ఆలయం చేసింది వినిచేదిగా ఉంది. వారు కట్టుకుంటే వారి నేను దాన్ని కింద పడదోస్తాను. వారి దేశము రక్షించిన ప్రదేశమై వారి యుగమ నిత్య కోపానికి ఆశలని పేరు పెట్టదురు అని దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా మహోదరుడిగా ఉన్నాడని మహిమకలు నిదానించండి నిదానించండి నిదానిస్తే మీరు ఏమనుకుంటున్నారు అని దేవుడు ఆ రోజు చెప్పి ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఎవరైనా దేవుడు అన్నాడని అనుభూతి ఉన్నా నిదానించండి. మనం చేసాం పరిగెత్తుకో మంచి దేవుడిగా కనిక్రమ కలిగిన దేవుడిగా జ్ఞాపకం చేస్తాం. కనిక్రమ కలిగిన దేవుడిగా జ్ఞాపకం చేస్తాం. నేను ఆయన మందిర ఆవరణలో అక్కడ నీవు ఒక్క వైపు ఉండాలని ఆయన మందిర ఖర్జూర వృక్షం వల్ల నివాళియాలని లెబానోను పర్వతం దేవదారు చెట్లు వల్ల దేవదారు వృక్షుల వల్ల ఎదుగుతురు. ఆ విధంగా మన జీవితం వద్దించడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏమంటున్నాడు? అన్ని విడిచిపెట్టి ఎక్కడికోపోయి అక్కడ బూజులు కట్టుకోవద్దు, అక్కడ బూజులు కట్టుకోవద్దు అని చెప్పుకోండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది మనల్ని తీసుకెళ్ళడానికి, మన పనికి ప్రాణం పెట్టింది మనల్ని సంపాదించుకోవడానికి. దేవుడికి పనులు కలిగిన దాకా సంపాదించిన దేవుడు చెప్తూ ఆయన ఇంటి వెళ్ళిపోతే ఏమంటున్నాడు? కట్టిన గూడు నేను పూర్ణపడ సంపాదించుకునే దేవుడు
స్థానాన్ని పెట్టుకుంటారు. వరాన్ని జనుడైన దేవుడు ఇస్రాయేలు సరిహద్దుల్లో ఉన్నాడని మీరు అంటారు. దేవుడికి మహిమ కలుగుతున్నారు. ఆ దేవుడి సరిహద్దు నీవు ఏమనుకుని బ్రతకాలంటే ఆ భాగ్యం దేవుడికి మహిమ కలుగుతున్నారు. ఆయన కృప నన్ను నడిపిస్తుంది. ఆయన కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృప చేత నన్ను బలపరుస్తున్నాడు. ఆయన కృప చేత నేను ఎదుగుతున్నాను. నా సహాయం దేవుడికి మహిమ కలుగుతున్నారు. మనకు బుద్ధి కలగటానికి, జ్ఞానము కలగటానికి, వివేకము కలిగి బ్రతకటానికి దేవుడు తన గురించి మనకు చెప్పి పనుల గురించి మనకు బోధించి తనను గురించి మనకు బోధించినట్లుగానే ఆయన ఏం చేస్తున్నాడు? రుజువు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలగలగాలి. దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు అపోస్తలుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని దేవుడు ఏం చేశాడంటే రుజువుపరుస్తుంది. ఈ రోజు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కృప మనల్ని ఆ యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా అందిస్తూ ఆ ఉన్న వాక్యాన్ని మనం పట్టుకుంటే ఆ ఉన్న వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే వాక్యమే మనల్ని బలపరుస్తుంది. దేవుడికి మహిమ కలుగుతారు. ఈ గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుని రాక కలిగి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వింటుందో గాక. ఆయన మాటల ద్వారా ఆయనే మనకి విశ్వాసాన్ని పుట్టించి విశ్వాసములో భాగ్యవంతులుగా విశ్వాసములో బలవంతులుగా బ్రతకటానికి ఆయన సుఖదూసి నడిపిస్తున్న గనులైన దేవునికి మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తుంది. అయ్యా నీతో సహవాసము, నీ వాక్యంతో సహవాసము, కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము నేను కలిగి ఉన్నప్పుడే నా బ్రతుకు నీతిగా తీర్చబడుతూ ఆ నీతిమంతులే ఖర్జూర వృక్షం వలె మొగ వేస్తూ ఉన్నా అని నేను ఇంటి వెళ్తున్న రీతిగా బ్రతకగలిగినట్లుగా నన్ను నీ అందు స్థిరపడు. నీ కృప ద్వారా నన్ను బలపడు. దేవుని కార్యాలు, మన పితరులు దేవుని కార్యాలు చూస్తూ దేవుని అందు పెద్ద హృదయము వారు పొందుకోలేక దేవుడు వారి ముందు నడుస్తున్న శుద్ధ హృదయాన్ని కలిగి వారు ఉండలేక వారి మనసును స్థిరపరచుకోలేక ఆయనకు ఆయాసం పుట్టిస్తూ వచ్చి కోపం రేపుతూ వచ్చి ఈరోజు నీ మనసు స్థిరపడేటట్లుగా మనలో శుద్ధ హృదయం కలిగేటట్లుగా ఆయన మనకు సహాయం చేస్తున్న గనుడైన దేవుని దగ్గర స్థిరపడి సహాయం చేస్తున్న గనుడైన దేవుని దగ్గర బలపడి సహాయం చేస్తున్న దేవునికి కృతజ్ఞత స్తోత్రాలకి విస్తరించలాగిన మన బ్రతుకురాల దిగుతూ కడుతూ ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. వేదించబడిన వారు ప్రార్థించి సభనామాన్ని కాపాడుతాం. ప్రార్థించండి. చేస్తారా? స్తోత్రం 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 గొప్ప దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 యేసయ్య ఎంత మేలు చేసావు ప్రభువా, నా జీవితంకి ఎంత మేలు చేసావు ప్రభువా, ఎన్ని లెక్కలేని స్తోత్రములు ప్రభువా, నీకు లెక్కలేని స్తోత్రములు 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 యేసయ్య. పడిపోయిన స్థితి నుంచి లేపి తండ్రి నాన్న నిలబెట్టిన జీవితం బట్టి మీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రం
స్తోత్రములు యేసయ్యా. యేసయ్యా స్తోత్రం 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 యేసయ్యా. నా బాధ చూసి తండ్రి నన్ను నిలబెట్టడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం యేసయ్యా. గొప్ప ప్రేమతో ప్రేమించినావు ప్రభువా, గొప్ప ప్రేమతో ప్రేమించినావు ప్రభువా. నీకు స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా నీకు ఎన్ని స్తోత్రములు యేసయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ కడుతున్న దేవా నీకు స్తోత్రం 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 యేసయ్యా. నీకు స్తోత్రములు యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు దేవా. నీకు స్తోత్రములు 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 యేసయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. నీకెన్ని స్తోత్రములు ప్రభువా. నీకెన్ని స్తోత్రములు యేసయ్యా. నీకెన్ని స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ. ఎంతో మేలు చేసావు ప్రభువా, ఎంతో మేలు చేసావు ప్రభువా, ఎంత మేలు చేసావు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ. వందనాలు స్తుతులు స్తోత్రములు, వందనాలు స్తుతులు స్తోత్రములు, వందనాలు స్తుతులు స్తోత్రములు 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 యేసయ్యా. యేసు యేసు మహాగణుడు, యేసు గొప్ప దేవుడు, పరిశుద్ధ దేవుడు, అండగా నుంచున్న దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆ అండలో ఆ నీడలో మహావృక్షముగా ఫలించిన మహావృక్షముగా నీ దగ్గరికి ప్రభువా, నీ దగ్గరికి ఇదిగో ఎగిరి వస్తున్నాను ప్రభువా, ఎగిరి వస్తున్నాను. ఆమేన్. దేవుని యొక్క దీవెన వర్షముకు